వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా చేసుకుందాం మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడి చేయటం చాలా కష్టం అనుకున్నానండి, చాలా ఈజీయే. చూడండి ఎంత బాగుందో, నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా. మామిడికాయ పచ్చడి ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. అన్నీ కలిపేయటమేనండి పచ్చడి అంటే. మామిడికాయ పచ్చడి చాలా ఈజియెస్ట్ పచ్చడి అంటే మామిడికాయ పచ్చడి. ఇప్పుడు ఈ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం. 15 కాయలు తీసుకున్నానండి, పెద్ద కాయలు ఇవి. కాయలు అంటే ఊళ్ళో నుంచి వచ్చిన కాయలు ఇవి. ఏమి కెమికల్స్ ఏమి లేకుండా పండించిన కాయలు. మార్కెట్ తీసుకెళ్ళామండి, కొట్టిస్తాను కానీ. కాయలు మంచిగా కడిగి తుడిచి మార్కెట్కి తీసుకెళ్ళాము. ఒక కాయకి 10 రూపాయలు అడిగారండి కొడతానికి. మేము లింగంపల్లి మార్కెట్ నుంచి కట్ చేపించుకున్నాము. కాయ 5 రూపీసే తీసుకున్నారండి, మంచిగానే కట్ చేశారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మార్కెట్ నుంచి తెచ్చిన కాయలు ఇంటికి తీసుకొచ్చామండి. ఇంటికి తీసుకొచ్చి ఒక బౌల్లో వేసుకుని మంచిగా తుడుచుకోవాలండి. ఇవి పచ్చడి అంటే ఎక్కడా తడి లేకుండా ఉండాలండి, ఎక్కడా తడి లేకుండా మంచిగా తుడుచుకోవాలి. దీనిలో గింజ లోపల ఒక పొరలాగా ఉంటుందండి, అది తీసేయాలి. తీసేసి మంచిగా తుడవాలి, అప్పుడే ఆవకాయ పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. చూడండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా తీసి తుడుచుకోవాలి. మంచి క్లాత్తో తుడుచుకోవాలండి. తుడిచిన ముక్కలు మొత్తం కొంచెం ఆరబెట్టుకోవాలి. ఇక్కడ 1/2 అవర్ ఆరబెట్టానండి నేను ఫ్యాన్ గాలికి. ఈలోపు మనం వేరే ప్రిపరేషన్ చేసుకుందాం. ఇక్కడ ఎంత వచ్చిందో వేస్ట్, గింజలు పొర అంతా తీసేస్తే. చాలా టైం పట్టిందండి తీయటానికి. మంచిగా చేయాలంటే కొంచెం కష్టపడాలి. ఆవాలు, మెంతులు, ఇంకా సాల్ట్ ఎండకు పెట్టుకున్నాను, అవి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఏదన్నా ఒక కొలత తీసుకోండి, ఏదైనా గిన్నె, బౌలు, ముక్కలు 4 మెజర్మెంట్ అయ్యేలాగా తీసుకోవాలి. మెజర్ చేస్తున్నాను, సాస్ ప్యాన్తో 4 ఉన్నాయి నాకు. ఏదైనా గిన్నె అన్న బౌల్ అన్న మెజర్మెంట్కి తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ వేయటానికి సేమ్ మెజర్మెంటే యూజ్ చేయాలి. నేను తీసుకున్న మెజర్మెంట్ గిన్నె ఫ్లాట్గా ఉండాలండి, అడుగు ఫ్లాట్గా ఉంటేనే మనకి మెజర్మెంట్ కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ముక్కలకి పసుపు కలుపుతున్నాను. 2 టేబుల్ స్పూన్ పసుపు మంచిగా పట్టించుకోవాలి ముక్కలకి. ఈ ముక్కలు నాకు 4 kgs పైన ఉన్నాయండి. పెద్ద పెద్ద కాయలు కదా నేను తీసుకున్నది, అందుకని ముక్కలు ఎక్కువ వచ్చాయి. ఇదిగోండి ఇలా పట్టించుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ పల్లి ఆయిల్ తీసుకున్నానండి. ఇక్కడ పల్లి ఆయిల్ అన్నా నువ్వుల నూనె అన్నా తీసుకోవచ్చు. ఎప్పుడు పల్లి ఆయిల్, నువ్వుల నూనె బాగుంటుంది. ఇప్పుడు పసుపు, ఆయిల్ ముక్కలకు మొత్తం మంచిగా పట్టేలాగా పట్టించుకోవాలి. పచ్చడి పడటానికి ఏం కష్టమేమి లేదండి, కలుపుతమే పెద్ద పని. ఇక్కడ నేను 1/2 లీటర్ అంతా ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఆయిల్ను పసుపు మంచిగా కలుపుకోవాలి, లేదంటే ఆయిల్లోనే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవచ్చు. నేను చేస్తే ఏమవుతుందంటే ముక్కలు తొందరగా మెత్తపడకుండా ఉంటుందండి. ముక్క మొత్తం గట్టిగానే ఉంటుంది. మనం పచ్చడి ఎన్ని రోజులు వాడినా కూడా ముక్క గట్టిగానే ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ కూడా పట్టానండి సేమ్ మెథడ్లోనే. పచ్చడి ఇంకా బాగుంది, ఇప్పుడు కూడా టేస్టీగానే ఉంది ఆ పచ్చడి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పచ్చడి పట్టేటప్పుడు తడి ఎక్కడ ఉండకూడదండి. సాల్ట్ కూడా నేను ఎండకు పెట్టుకున్నాను కదా, ఇక్కడ 1/2 బౌల్ సాల్ట్ వేస్తున్నాను. 1/2 బౌల్ మొత్తం వేయలేదండి, కొంచెం ఉంచుకున్నాను. కొంచెం సాల్ట్ పక్కన పెట్టాను, మొత్తం వేయలేదు. తర్వాత చూసుకుని మనం కలుపుకోవచ్చు. కరెక్ట్ మెజర్మెంట్ అయితే 1/2 అండి, కానీ మన ముక్కల్లో పులుపు బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది. అలాగే ఇక్కడ ఆవపొడి తీసుకున్నాను, ఆవాల పొడి 1/2 తీసుకున్నాను. 1/2 అన్న 1/4 అన్న వేస్తారు, నేను 1/2 తీసుకున్నాను. ఆవపొడి వేడి కదా అందుకని. మెంతి పొడి 4 టేబుల్ స్పూన్స్. అలాగే కారం 1 బౌల్ తీసుకున్నాను. 2 కలర్ ఎంత బాగుందో కదా, 3 మ్యాంగోస్ కారం అండి ఇది. అబ్బా ఎంత బాగుందో కలర్. దీనిలో కొన్ని వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్నాను, అది వేసాను. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి మీ ఇష్టం అండి. ఇక్కడ నేను 1/4 kg వెల్లుల్లి వేసాను. కలిపి 1/4 kg తీసుకున్నాను. సగమేమో గ్రైండ్ చేశాను, సగమేమో విడిగా వేసాను. చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో పచ్చడి. దీనిపైన ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నాకు టోటల్ 2 kgs ఆయిల్ పట్టిందండి. దగ్గర 4 kgs ముక్కలు ఉన్నాయి. స్టార్టింగ్లో 1/2 kg వేసాను కదా, ఇప్పుడు 1 kg వేస్తున్నాను. kg అంటున్నాను, 1 లీటర్ ఆయిల్ వేసాను. ఇప్పుడు
ఇప్పుడు ఈ వేసిన ఆయిల్ మొత్తం కలుపుకోవాలి మంచిగా. మొత్తం 2 లీటర్స్ కలిపానండి నేను. కరెక్ట్ మెజర్మెంట్ అయితే 2 లీటర్స్ 4 కేజీస్కి. ఆయిల్ మంచిగా ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత ఉందో. ఆయిల్ ఎక్కువే ఉండాలండి పచ్చడికి, అప్పుడే పాడవకుండా ఉంటుంది పచ్చడి. నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి కదా, చాలా బాగుందండి పచ్చడి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఇదిగోండి మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తీసి కలుపుకోవాలి. నెక్స్ట్ డే మళ్ళీ కలుపుకొని మళ్ళీ వేరే జార్లో సెట్ చేసుకోవాలండి. ఇదిగోండి ఆయిల్ ఇలా మునిగే వరకు వేసుకోవాలి. ఇలా సదురుకోవాలండి. సదురుకుని మూత పెట్టుకోవాలి. రెడీ అయిపోయిందండి మన పచ్చడి. ఇది ఏదన్నా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ కొంచెం కొంచెం ఇస్తా.